చదువుకునే ముందర, ఇంటి దగ్గర హోంవర్క్ చదివే ముందర, రెగ్యులర్గా తెల్లారుజామున, రాత్రి నిద్రపోయేటప్పుడు, మీ మనస్సు బాగున్నప్పుడు, మీకు ఏదన్నా నలతగా ఉన్నా, ఎలాంటి మీ అనీజీగా ఉన్నా, లేకపోతే ఇంట్లో ఎవరన్నా తిట్టడం, మానసికంగా ఏదన్నా కృంగుబాటు ఉన్నా తప్పనిసరిగా మెడిటేషన్ చేయాల్సిందే. రకరకాల పరీక్షలకు సంబంధించిన భయాలు మీలో ఉత్పన్నమైనా మీరు మెడిటేషన్లో కూర్చుంటే ఆ భయాలన్నీ కూడాను పోతాయి. హాయిగా కూర్చున్నాము, చేతుల్లో చేతులు, వేళ్ళలో వేళ్ళు పెట్టుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకున్నాము, నోరు కట్టేసుకున్నాము, కళ్ళు మూసుకున్నాము, సహజమైన శ్వాసను గమనిస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవకూడదు. చక్కగా ఈ 10th క్లాస్ పిల్లలు అందరూ కూడాను, స్టూడెంట్స్ అందరూ కూడాను మెడిటేషన్లో ఉన్నారు. ముఖ్యంగా ఇదే ఈ 10th క్లాస్ అనేది యూటర్న్. ఇక్కడి నుంచే మీరు రకరకాల మీరు దానికి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో మార్కుని బట్టే మీ సెలక్షన్ ఇంజనీరింగ్ అవ్వాలా ఏంటి అనేది ఇక్కడి నుంచే బిగిన్ అవుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్ అనేది, చాలా మీ అందరికీ చాలా ఇంపార్టెంట్. అలాంటి చక్కటి ఇంపార్టెంట్ టైంలో మీకు ఈ మెడిటేషన్ అనేది అందటం కూడా అదృష్టం. ఈ రోజు నుంచి అయినా రెగ్యులర్గా చక్కగా ప్రతిరోజు 3 times 2 times మెడిటేషన్ చేస్తూ పొద్దున్న సాయంత్రం మీ చదువులు కొనసాగిస్తూ ఉండండి. మార్చి అంటే ఈ ఎగ్జామ్ టైంలో మీకు ఈ మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ జీవితంలో కూడా చాలా బాగా ఈ మెడిటేషన్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మరి మీరు మెడిటేషన్ నేర్పాలి. మీ పేరెంట్స్లో వచ్చే రకరకాల మానసికమైన ఆరోగ్యపరమైన సమస్యల నుంచి కూడాను మెడిటేషన్ వాళ్ళకి నేర్పడం ద్వారా మీరు బయట వాళ్ళని అన్ని సమస్యల నుంచి మెడిటేషన్ ద్వారా మీ పేరెంట్స్ని బయటికి తీసుకురావచ్చు. లాస్ట్ 1 minute.